9:30కి కౌంటర్ బెల్ ఇచ్చామా, టికెట్ ఇష్యూ చేశామా, 10ంటికి షో బెల్ ఇచ్చామా, పిక్చర్ స్టార్ట్ చేశామా అన్నట్టు ఉండాలి. లాసే, నేనెవరో నీకు తెలీదు, కానీ ఎదుటి పార్టీ ఎవరో నీకు తెలుసు కదా. కరెక్ట్ కరెక్ట్, ఆయనకి ఆ గాంధీ చౌక్ కొట్టు మీద ఇంట్రెస్ట్. ఆ కొట్టుకి పగిడిగా ఎంత కావాలన్నా ఇస్తానవట. వడ్డీలో వచ్చిన డబ్బు కదా, ఎందుకివ్వ. కానీ మా వాడు పేదవాడు, నీలా రూపాయి కాగితంతో పడవలు చేయలేడు. ఆయనకు ఆ కొట్టు కావాలి. మొరకు కావాలంటే నీ కొడుకు ఇస్తాను, మాట్లాడు. पिताजी मुझे ले जाओ, पिताजी प्लीज, पिताजी किशन, पिताजी प्लीज, पिताजी पिताजी। लाल बेटे को छोड़ दो, वासु మీకు కావాల్సిన డబ్బు ఇస్తాం. కానీ లాల్ మోసం చేయకు, మోసపోతావు. రేయ్, ఈ పిల్లకాకి నీట్లో వదిలేండి. సూపర్ దెబ్బ కొట్టావు వాసు. వాసు, ఈ థియేటర్ నీకో నాకో సొంతం కాదు, దగ్గరుండి ప్రేమతో కట్టించుకున్న ఓనర్ సొంతం. నేనిక్కడ పనిచేస్తున్నాను, నువ్వు పడుకుంటున్నావు, అంతే తేడా. మళ్ళీ నీ మూలంగా నా పాత భాగవతం బయటపడిందనుకో, నా బతుకేం అవ్వాలి వాసు? నువ్వే చెప్పు. ఏమన్నా అంటే కస్సు బూసును కోపం తెచ్చుకుని సర్రని వెళ్ళిపోతాడు. వాడు నా బిడ్డ లాంటి వాడురా. ఈ మాట ఆడతానే. జో థామస్, ఇదే మా కాలేజ్. ఇక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పుతారు, డాన్స్ కూడా నేర్పుతారు. నువ్వు విన్నావనుకో అద్దిరిపోతావు. ఉండు, సంగీతం మీద ఉన్న పిచ్చితో అలా పరిగెత్తుకు పడతావు. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. అయ్యో, నెమ్మది నెమ్మది నెమ్మది. విన్నావా? గుడ్ మార్నింగ్ మేడం. రామ్మోహన్, టూర్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. జో, వీరేమా మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. పాపం ఇతను కళ్ళు లేవు. మేము టూర్కి వెళ్ళినప్పుడు మేము వచ్చే ట్రైన్లో పాడుతూ ఆడుకుంటున్నాడు. బ్లైండ్ స్కూల్లో చేరుస్తా అని చెప్పి నేనే ఇక్కడ తీసుకొచ్చాను. ఆ మొహం చూడండి, సంగీతం చెవిన పట్ట పరవశం. స్వరవాసన పీల్చేవాడి దగ్గర షట్టు వాసన చూస్తున్నారు కదూ. రాజు, ఇది కఠిన శిలతో కట్టిన చేయి. ఇక్కడ గంట కొడుతున్న పాట. కపాలి, నీకెన్నిసార్లు చెప్పాను పిక్చర్ రన్ అవుతుండగా క్యాబిన్ నుంచి బయటికి రావద్దు అని. ఇంటర్వెల్ రీల్ కదా, రంగా చూసుకుంటాడని వచ్చాను. నమస్కారం బాలు సార్. ఏంటి బాలు సారా? కపాలి రావుని బా. అట్టగే బా. ఏంటి మ్యాటర్? వాసు ఇంకా లేవలేదు, నువ్వే లేపాలి. అదే బ్యాడ్ టైం క్రియేట్ చేయడం అంటే. కరెంట్లో చేపెట్టమని పెడతా, వాసును మాత్రం లేపనకు. ఇంకెవరు లేపుతారు చెప్పు? బ్యాడ్ టైం వచ్చినాడు లేపుతాడు. టైం బాంబునే చేత్తో పట్టుకుని కాల్చిన వాడు నేను. నా టైం ఎట్లా ఉందో రీల్ మార్చాలి. మరి అదే వద్దు నేను. వాసు, ఏమి శృతి కంపు కొడుతుంది? ఇప్పే. మరి అదే కంపు కాదురా, ఇది కస్తూరి వాసన. ఈ పెత్తనా చూడు, దండేల్ మే ఖండేల్. విషవాయువు. ఏంటి? ఇల్లు ఖాళీ చేయించాలని పోతురాజు పంపించాడు బాసు. పోతురాజు కావచ్చు, పాతరాజు కావచ్చు, ఎవడైతే నాకేంటి? ఎంత? నీ వాటా కింద 3000 వస్తుంది. అది కిందటి నెల రేటు. 5000 ఇవ్వు.
ఏంటి 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 ఆ చూపేంటి నల్లు రావు నువ్వు ఏంటి కొట్టేది చూస్తావు ఏంటి కొడతావు నన్ను కొట్టు అమ్మో నీ దగ్గర కొట్టాడు బాబోయ్ అమ్మో అయ్యో నోరు తెచ్చేసాడు వాసు నోరు తెచ్చేసాడు వాసు ఏంటి ఏంటి ఎందుకు వాడి కొట్ట చెప్పు ఎవరు నువ్వు నీకు దమ్ముంటే నామిచ్చెయ్యి నిన్నే ఎవరు నువ్వు బాసు ఎమ్మెల్యే గారు అర్జెంట్గా తీసుకురమన్నారు రా నెమ్మదిగానే అన్నా ఆయన గట్టిగా అనిపించింది చేశాడు అమ్మా జీ ఎన్నేళ్ళైంది జీ బాగున్నారా జీ అటు చూడరా పొడిగైనా పొట్టైనా కాగిలించేసుకుంటున్నారు కావలించుకుంటున్నట్టు కత్తితో పోస్తాడేమో చూడరా అతనంటే ఎందుకురా భయం అతను చూస్తుంటే భాషలో విలన్ గుర్తుకొస్తున్నాడు రా జీ నేను ఈ థియేటర్లో మేనేజర్గా పనిచేస్తూ రోజులు గడుపుతున్నాను జీ పాత జీవితం వదిలేశాను జీ మీరు తీహార్ జైల్లోనే 20 సంవత్సరాలు గడిచింది చివరిగా మన కలకట్ట అక్కడే తెలిసింది నువ్వు మెడ్రాసులో ఉన్నావా మీరు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు తేనెటీగల్లాగా చెల్లా చెదరైపోయారు పగ పెంచుకుని కనపడ్డ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుని తలా ఒక దిక్కు పారిపోయారు తావు తప్పి కన్నులొట్టపోయినట్టు నేను మాత్రం మెడ్రాస్లో తలదాచుకుంటున్నాను 15 సంవత్సరాలైంది వారు గంగా నా భార్య బిడ్డల కోసం వెతుకుతున్నాను ఉండటానికి చోటు కావాలి ఎవడు నా పోస్టర్ మీద పోసిస్తున్నాడు హలో ఏంటి ఏంటి లొక్కిస్తున్నా నువ్వా ఎంతకీ ఏ ఊరు ఏంటుంది మన దేవుడు మాట్లాడా మాట్లాడు నీ చెప్పేది వినరా కొన్నాడు ఆ రోజుల్లో నాకు ప్రత్యక్ష దైవం రా ఆ రోజుల్లోనా ప్రత్యక్ష దైవం దేవుడు చూడలేదు దేవుడు చూసొస్తాను సామే లేపరా దేవుడు లే వాసు వస్తున్నా బాస్ బాస్ జొన్నపోతా వారి ముందు నన్ను బాస్ అన్నది ఎన్నిసార్లు చెప్పాను రా సరే బాస్ మళ్ళీ సరే బాస్ కొట్టానంటే ఈ వేట నుంచి అల్లుడా మజాకా సినిమా అని పోస్టర్లు అంటించాం అవును మరి ప్రింట్ వచ్చిందా ప్రింట్ పొద్దున్నే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చింది అక్కడికి వచ్చి తీసుకోమన్నారు ఎగురుకుంటూ పో అడ్డంగా తిరుగుద్ది
తన్నా తన్నా నత్తానని తనాని అసలే పక్క ప్రాణివి చస్తావు రోయ్. అల్లుడా మజాగా ప్రింట్ తేవడానికి వెళ్ళదా? వెళ్తున్నా నేను వెళ్తానగా ప్రింట్ వచ్చేది. వెళ్ళు. అయితే వాసం లేపు. మరి అదే అల్లుడా మజాగా ప్రింట్ తేవలవుతా. అదే మరి చిరంజీవి సినిమా కోసం ప్రాణాలు ఇస్తానని నడుము కట్టుకున్న వాడిని. నా పవర్ నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఉంది వాసు వాసు రే సంట మాస్ అవ్వాలన్నావుగా, అప్పుడప్పుడు ఇలాగే ట్రైనింగ్ తీసుకో. నేను వాసు రన్నింగ్ లో లేపుతాను, నువ్వు వెళ్ళి మిషన్ క్లీన్ చేసుకోపో. నేను మెగా స్టార్ వస్తాను. వెళ్ళరా వెళ్ళవా వాసు. వాసు వాసు నువ్వు మై మరిచి నిద్రపోతావన్న ధైర్యంతో వెళ్తున్నానమ్మా. క్లైమాక్స్ బాగుండవుద్ది. అప్పుడప్పుడు చిల్లర కొట్టట్లా తెస్తున్నట్టు గుడ్డి కుక్కలారా వెనక్కి తోలుతారంటారా కళ్ళు ముందుంచుకుని బ్యాక్ సైడ్. ఏంటి వాగుతున్నావు? కార్లు ఎవరున్నారు తెలుసా? కుక్కలు కూడా తిరుగుతున్నాయి. దిగమనా. ఎవరనుకుంటున్నావు? మా పార్టీ లీడరు. మరో కుక్క వస్తాం చూడు. తెల్లం బాసు దొరికితే చాలు వెంటనే పార్టీ ఎట్టేస్తారు. ఇది ఇంకా నాయన అయ్య గారిని క్షమించమని అడగరా బచ్చా. అయ్యగారిని క్షమించమని అడగరా. చెది అనవసరంగా వాయించారు. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటదా? ఇప్పుడు ఏంటి క్షమించమని అడగాలి అంతే కదా. ఆటోలో చాగజీ పడుకున్నాడు, వెళ్ళేపు అని చెప్తే అడుగుతాను. లేవరా నిన్నేరా. ఇప్పుడు మీరు పోయి లేపండి. ఉండరా పోయి లేపండి. అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి గొడవ? అదే తప్పే. వాసు వాసు క్లైమాక్స్ వెళ్ళిపోతాను వాసు. నీ కార్ మీద మా రీల్ ఉంది, ఇవ్వకుండా వెళ్ళిపోతావే. నా కార్ మీద రీల్ పెట్టి నువ్వు రోడ్లో తానుకుంటుంటే దానికి నేను కాపలా కాయాలా? నోరు పారేసుకోకు, రీల్ ఇవ్వ. సారీ చెప్పడానికి నోరు రాలేదు కానీ పెద్ద డబ్బా ఇస్తున్నాడు. నీకు రీల్ ఏదో కావాల్సింది ఉండిస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇవ్వను పోరా. అక్క అక్క అయ్యో వాసు ఎక్కువ వాసు. అయ్యో మళ్ళా తెల్లం పాల్తారు.
ఎడిపోయిందో తెలియడం లేదు వాసు. క్లైమాక్స్ వాసు. ఊరికే వాకు. కార్ నంబర్ నోట్ చేసుకున్నావుగా? TN0979. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ తీసుకుని రీల్ తీసుకురా. నేను థియేటర్కి వెళ్తాను. మహేష్ ఏంటి అది? డబ్బు మొత్తం కరెక్ట్ గా తీసుకుంటావు. అడ్రస్ చెప్పాయా? ఏ మనుషులే మీరు? అడ్రస్ చెప్పండి బాబు. క్లైమాక్స్ రిలేయా? కంప్యూటర్ లో ఫీడ్ అయిందయ్యా. ఆపరేటర్ రానే ఆడు కూడా మనకి ఎందుకు బట్రా. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అయ్యో, ఈ బాలుగడ వల్ల నా ఉద్యోగం పోయేట్టుంది. ఇప్పుడు ఏం చేయను? వాడిని ఎక్కడైనా వెతకను. అయ్యో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. కానీ ఏం బండి అది? తక్కువ బండి. ముందు బండి మార్చు, లేకపోతే సస్తా. అక్క అక్క మరదే తలుపు ఇక్కడ, బెల్లక్కడ. చిచి, ఆ ముద్దువేగా. ఆ ముద్దునే అక్క. అక్క నీకు దండం పెడతాను. క్లైమాక్స్ రిలీజ్ అక్క. చాలు లే. అయ్యో, రొప్పుతున్నావే. లోపల కూర్చో. లోపల కుక్కలు ఉండవు కదా బాబో. లేవులే, రా. అక్క ఐస్ వాటర్ ఉందా? ఇవాళ ఇది ఎన్నో కేకు? నాకు కాదు మమ్మీ, ఓ ముద్దుకి. ముద్దుగా? నీకు తెలీదులే. ఏమి నాకు తెలీదా? నీ కారు అద్దం పగిలిందే, అది నాకు తెలీదా? అది ఎవరికి తెలియకూడదని తీసుకొచ్చి దాచేసావే, అది నాకు తెలీదా? దేవుడా దేవుడా, క్లైమాక్స్ చూపింది దేవుడా. ఏ ముద్దు ఇక్కడే కూర్చున్నానక్క. తీసుకో. ఏంటిది? ఇవాళ మా డాడీ బర్త్డే. అక్క అడగకుండానే కేక్ ఇచ్చావు. ఇందాక నుంచి అడుగుతున్నాను. క్లైమాక్స్ లేవక్క. క్లైమాక్సేగా. అదిగో వస్తుంది. ఎక్కడా? మావు కదా బాబాయ్. మేము మావలానే పిలుస్తాం. లేవరా ముద్దు. వీరు డిప్యూటీ కమిషనర్ మిస్టర్ రంజిత్ బోస్. ఎవరెత్తను? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. వీరు మా అన్నయ్య అసిస్టెంట్ కమిషనర్ అశోక్ రత్నం. అందరూ మా డాడీ బర్త్డే అని పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఎవరమ్మా? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. ఉందా కేక్ తిను. అయ్యయ్యా, ఈ ముక్కు మా ఎవరక్క? వీరు మా డాడీ పోలీస్ కమిషనర్. పేరు బిర్లా బోస్, IPS. ఏమిటి మోహన మొహమాట పడుతున్నాడు? ఎవరు నీ ఫ్రెండా? అదే ఫ్రెండ్. ఎనిమిది గంట ముందు కారద్దం పగలగొట్టిన ఫ్రెండ్. ఎనిమి? అక్క తర్వాత క్లైమాక్స్ డే. అల్లుడా మజాగా క్లైమాక్స్ డాడీ రూమ్ లోనే ఉంది. వద్దా? డాడీ యాక్చువల్ గా ఏం జరిగిందంటే, యాక్చువల్ గా డాడీ ఏ ప్రాబ్లం లేదు డాడీ. క్లైమాక్స్ మీరు రూమ్ లో చూసుకోండి. అల్లుడా మజాగా క్లైమాక్స్ అరో మరి ఇప్పుడు నేను వస్తా డాడీ. ఏమిటో నవ్వుతున్నావు? లేదు డాడీ. మోహన, నీ ఫ్రెండ్ ఏడి? వాడికి ఏదో అర్జెంట్ పడిందిట, వెళ్ళిపోయాడు. ఏంటి? ఏం చెప్పను, ఇంటర్వెల్ 10 నిమిషాలు ఎక్కువే ఇచ్చాను. మన బాలుగడ ఇంకా రాలేదు. వాసు, అల్లుడా మజాగా క్లైమాక్స్ అరోమరా అయింది వాసు. మా ఇంట్లో పోలీస్ క్వార్టర్స్ ఉంది వాసు. అందులో ఒకటి ఇంకో అదో టైప్ లో ఉంది వాసు. ఆయనే కమిషనర్ అట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నట. అవును, ఎవరా కమిషనర్? ఆయన పేరు సినిమా టైటిల్ లో ఉంది వాసు. ఏంటో చెప్పనా? బిర్లా బోస్. కమిషనర్ పేరు ఏమన్నా? ఈ జెండా కోయకుడు చెప్పకపోతే నోరు చేస్తాడు. అన్న బిర్లా బోస్ అన్న. బోస్. బాలు రా పెడతాం. రీల్ ఏదో చేస్తాను. ఇల్లు చూపిస్తాను కానీ ఇంట్లోకి రా. వాసు, నీ కూడా రానా? కూర్చో. వాసు ఇదిగో ఈ ఇల్లే వాసు.
అమ్మా ఏమిటా కేకలు? అమ్మా అయ్యో అమ్మా రే మామను వదలరా రే మామను వదలు క్లైమాక్స్ ఎక్కడే ఇస్తాను ముందు మామను వదలు దొంగరా ఎందుకు వచ్చి గొడవ చేస్తారా బయటికి జాగ్రత్త రీల్ వచ్చేసింది. వాసు వాసు సూపర్ వాసు అతను కొట్టేసే వాసు జయించే వాసు స్టార్ట్ చేయి. వాసు ఏంటి చేతి రక్తం? త్వరగా వెళ్ళు. సరే వాసు జెండాకు రాలేదు. అతను ఏమైతే మనకి తీరబండి. అమ్మా రావయ్యా ఇటు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎవడో ఇంట్లో తరబడి మోహనాన్ని కత్తితో కోసెళ్ళాడు. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు లోపలికి ఎలా వచ్చాడు? అడిగానని నీ పని చెప్తాను. చిరంజీవికి జై. వాసు దేవుళ్ళ వచ్చి పరువు కాపాడావు. బాచి బద్దలైంది. కొని తెచ్చుకోవడం కాకపోతే ఏమిట్రా ఇది? కొన్ని తెచ్చుకున్నది నిజమే, గాయం ఫ్రీ. ప్లీజ్ మెల్లిగా డాక్టర్. ఎవడ్రా వాడు? ఎవరికి తెలుసు? వాడెవడో మెరుపులా లోపలికి వచ్చాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఈ కథ అంతా జరిగింది. వెయిట్ 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 బాబాయ్, కొంచెం ఆన్లైన్ పట్టుకుంటారా? ఇప్పుడు చేయండి. ఏమిటి చూస్తున్నావు? పోతలకి. మోహన, ఆ రీల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెయిట్ 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 రీల్ అంటే ఏ పిక్చర్ది? మజాకా అల్లుడా మజాకా. మరి ఇంకే ఇంచుమించు ఆ క్రిమినల్ దొరికేసినట్టే. అవునన్నయ్య, సిటీలో అల్లుడా మజాక ఏ థియేటర్లో ఆడుతుందో తెలుసుకుందాం. వాడు ఖచ్చితంగా థియేటర్కి సంబంధించిన వాడే ఉంటాడు. వాడిని పట్టుకుని మక్కలు ఎరగొట్టి లోపల తోసేస్తాను. తెలివి తక్కువ. పేపర్ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలే వేస్తారు, మోహన ఫోటోతో సహా. పట్టపగలు కమిషనర్ ఇంట్లో జొరపడి కమిషనర్ కూతుర్ని కత్తితో కసక్కు కసక్కుమని కోసను. కొట్టానంటే చూడు, జోక్ వేస్తుంది జోక్. వాడిని ఎలాగైనా పట్టుకుని ఏదో ఒక పెండింగ్ కేసులో ఇరికించి ఓ 10-15 సంవత్సరాలు శిక్ష పడేలా చేస్తాను. వద్దు, ఏ తప్పుడు కేసులు వద్దు. డాడీ ఎప్పుడు ఇంతే బాబాయ్, న్యాయం ధర్మం అంటారు. పోనీ మోహన్ పేరున కేసు ఫైల్ చేసామా అనుకుందాం. మన అమ్మాయి పేరు అన్ని పేపర్లో మారి మోగిపోతుంది. పర్వాలేదా? ఏమక్కర్లేదు. మోహన లోపలికి రా. ఎప్పుడు ఇంతేగా? ఇంట్లో జరిగిన దాన్ని వీధికి ఎక్కించకండి. వదిలేయండి, ఇంతటితో వదిలేయండి. అశోక్, ఆయన మాట వదిలేసాయి. వాడిని ఏదో విధంగా మనమే పట్టుకుని అంతు తేలుద్దాం. కేసే లేకుండా చేసేద్దాం. అంతవరకు అన్నకి తెలియకూడదు. వాడెంతటి వాడైనా సరే, ఎటువంటి వాడైనా సరే. ఏంట్రా కిరీటానికి మెరిసిపోయేలా పెయింట్ వేయలేదు? నగలున్నాయని తెలియదేంటి? నాకేమో ఈవినింగ్ షోకి టైం అయిపోయింది. ఏంట్రా? మీరు టైర్డ్ గా ఉంటారని పాలు తీసుకొచ్చాను, తాగండి. ఏంటో ఫస్ట్ నైట్ కి పాలిచ్చినట్టు ఇస్తున్నావు. సరే, మనం చేసే వినాయక చవితి గురించి ఈ ఏరియాలో ఏమనుకుంటున్నారా? నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఎంత పెద్ద వినాయకుడిని చేయించాడు, అలా ఓ మూలగా చిన్న ఎలుకను చేయించలేకపోయాడే అందరూ తెగ తిట్టుకుంటున్నారు. చిన్న ఎలకేంట్రా, నేను తలుచుకుంటే పందికొక్కనే చేయిస్తా. ఏ మాత్రానికి పందికొక్కి దానికి మీరే పోయి కూర్చోచ్చుగా. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. పాలేవు బాస్. తేన్పులు కూడా వినాయకుడు పాలు తాగుతాడనే విన్నాను. నా వినాయకుడు తేన్పులు కూడా తేలుస్తున్నాడే. వినాయక వినాయకుడా నన్ను వినాయక. మామా, ఆ పాలు నిజంగా వినాయకుడే తాగాడంటావా? ఎందుకు నవ్వుతున్నా? ఆ పాలు తాగింది నేనే కదా. నువ్వెందుకు నవ్వుతున్నావు? అందులో విరోచన మందు కలిపింది నేనే కదా. సిటీలో ఈ ఒక్క థియేటర్లోనే అల్లుడా మజాక ఆడుతోంది. మోహన, అబ్జర్వ్ చేయి, కనబడగానే చెప్పు. కమిషనర్ ఇంట్లోనే చొరబడి ఇంత పని చేసిన వాడిని వదిలేస్తే సొసైటీ ఏమవుతుంది? నువ్వేమిటయ్యా మట్టిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తున్నావు?
పోలీసులతో వచ్చి వెళ్ళిపో. అడుగు అతనే. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వు. ఏంటి ఏంటి పోలీసులు సరెండర్ అవుదాం అనుకుంటున్నావా? ఇది వాసు ఇలా రా. ఆ రోజు తాగితుందో గొడవ పడ్డావు కదా, అది కడుపులో పెట్టుకుని నేను పోలీసులు పెట్టించా చూస్తాడు. ఒకటి ఆలోచించు, నీకు హెల్ప్ చేసేవాడైతే నేను రాత్రంతా కాపాడాడు. రాత్రుళ్ళు పోలీసులకి దొరకకూడదు. నా కడుపు అదోలా ఉంది, వెళ్ళొస్తాను. ఏంటా సార్, మీ ఇంట్లో గొడవ చేసిన వాడు అతనే వచ్చి సరెండర్ అయ్యాడు సార్. అన్నయ్య బాబాయ్ చెప్తాడు గుడ్ న్యూస్. మమ్మీ ఏంటి గతి తక్కువ సినిమాడు దొరికిపోయాడు. దొరికాడా? సార్ నేను చూడటానికి ఇట్లా ఉంటాను కానీ అట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు సార్. నా పెళ్ళాన్ని తెలిస్తే ఎలా పోతుంది బాబు బాధ పెట్టా. నోరు మూసుకుని కూర్చుంటావా లేదా? వాళ్ళు రాళ్ళతో రాసుకెళ్ళ. हेलो, कौन है? तुलसी? क्या तुलसी? हाँ? कलकत्ता तुलसी? हमारा तुलसी? जी बोलो जी. నువ్వు పని చెయ్యాలి. సార్ సార్ ఏమిటయ్యా? ధనరాజ్ ఫోన్ చేశాడు, లైన్లో ఉన్నాడు. హలో, అక్కడేం చేస్తున్నావా? కమిషనర్, నిన్న మీ ఇంట్లో ఏమైనా జరిగిందే? ఏం జరగలేదే. అటువంటిది ఏం జరగలేదన్నప్పుడు ఎందుకు బీటూలో ఒకడిని మీ తమ్ముడు ప్రశ్నించడానికి వెళ్ళినట్టు? ఏడువాడు లాకప్లో రైట్ సార్. వాడే సార్. సార్ సార్ ఫోన్. కమిషనర్ లైన్లో ఉన్నారు సార్. రాస్కల్స్, ఆ సంగతి వదిలేమన్నా? ఎస్ సార్. వెంటనే అతన్ని రిలీజ్ చేసి ఇద్దరు ఇంటి రండి. పోయింది, పరువు పోయింది. మినిస్టర్ ముందు తలదించుకున్నట్టు చేశారు. నేను దేనికి? అన్నయ్య, రై, నాకన్నిటికన్నా నా కూతురే ముఖ్యం. ముందు నా కూతురికినే తండ్రిని, ఆ తర్వాతే పోలీస్ కమిషనర్ని. డాడీ యాక్చువల్గా కావాల్సిన టీవీ ఛానల్స్ ఉన్నాయి. లక్ష సార్లు నా కూతుర్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అది అవసరం రా మనకి? శారద ఎక్కడ? వంటగదిలో దూరిందా? అవును, అలవాటేగా. సిగ్గు లేకుండా ఒకరిని పట్టుకుని చితకబాతి కేసు లేకుండా చేస్తారట. దానికి మహారాణి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వత్తాసు పలుతుందట. చాలా బాగుంది. ఏదో పిచ్చుకో ఖర్చిందని దాన్ని వెనకబడి వెళ్ళి కరుస్తావా? ఇదిగో ఇలా నవ్వి నా నోరు మోయిస్తుంది. రై, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. చిన్న ఎలా ఉన్నావు? నీ కాబోయే మొగులా నేను ఐపీఎస్ ఇంకా చిన్నగిన అంటావేంటి?
ఎవరున్నారు ఇంట్లో? అతయ్య ఆగో ఆగో, పరిగెత్తుకో పరిగెత్తుకో, ఆగో ఆగో ప్లీజ్ ఆగో. బతికిపోయా బో. ఎవరెక్కడున్నా సరే అందరూ మర్యాదగా హాల్లోకి రండి, ఇది చిన్న ఆర్డర్. ఏం బావా, పోలీసులకు పొట్ట పెరగకూడదు, తగ్గించు తగ్గించు. గట్టిగా చెప్పు. ఇవాళ వంటలు ఏమిటి? వంట నా అల్లుడికి ఏమి ఇష్టమో నాకు తెలీదా? లోడ్ చేయలేదు కదా. నో బుల్లెట్. ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు పోలేదు అంకల్. ఇంకా మీరు నన్ను చిన్న పిల్లవాడు అనకూడదు. ట్రైనింగ్ పూర్తయిన 11 months లో నాకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత నేను మీరు ఈక్వల్. ఏ ఆగు మోహన, ఆగు ఆగు. దొరికా. అవును, నువ్వు ఒట్టి మోహనవా మోహన్ రాగానివా? పోలీస్ కోటలో కోయిలా, ఏది చెవులో కుయ్యి. ఆగు, ఎక్కడికి వెళ్తావా? మోయా బ్లెస్ మీ. గాడ్ బ్లెస్. పులివిదా? పులి బిడ్డ. హైదరాబాద్ ట్రైనింగ్ ఎలా ఉంది? 3 నెలలు ఇక్కడికి ట్రైనింగ్ వచ్చాను. ముందు స్టేట్ రూల్స్ అన్ని తెలుసుకో. ఏ చిన్న, ఇక్కడే నువ్వు ఉండేది? ఇక్కడ? అయ్యో, నేను నా ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అవునవును, అప్పుడే సీక్రెట్ గా దమ్ము కొట్టచ్చు, 4 పెగ్గులు వేయచ్చు, ఆడపోలీసులకు సైట్ కొట్టచ్చు. ఆ సెటప్ లో ఇక్కడ ఉండవు కదా. ఉండనే ఉండవు. షట్ అప్. యు షట్ అప్. మోయ నేనెవరిని? లేడు. నువ్వు ఊరుకుంటావా? మోయ నేనెవరిని? గ్రేట్ బిర్లా బోస్ మేనలుండి, నీతి న్యాయం ధర్మం. మోయ మీరే లేకపోతే ఈ రోజు నేను IPS చదవగలిగేవాడినా? తల్లిదండ్రులు నాకు నా చెల్లైకి మీరే కదిక్కు. రక్త సంబంధం సెంటిమెంట్ కుమ్మరిస్తున్నారు అన్న చెల్లెలిద్దరు. పులి బిడ్డకి కన్నీరు రాకూడదు. కన్నీళ్ళు వస్తే అది పిల్లి పెట్ట కదా నాన్న. మోహన చదువు ముందు పూర్తవని చెప్పింది అర్థమైందిగా. వాసు, నువ్వు ఇక్కడికి. తెలుసా ధనరాజ్? మా కలకత్తా తులసి నీ గురించి ఎంతో చెప్పాడు. గుడ్. ఏం లేదు, ఈ మధ్య మన దోస్త్ ఒకడు పోలీస్ రౌండ్లో డెత్ అయ్యాడు. ఒక చేయి తగ్గింది అలాగా అని చూస్తున్నాను. ఏంటి చేస్తావా? బస్సు వెతుక్కుంటూ వచ్చే లక్ష్మి వద్దనకు, పెద్ద చెయ్యి. వదులుకో వాసు. నువ్వెలా పిలిచినా రాను, సరిపడదు. నా జీవితం హ్యాపీగా పెడుతుంది, అది చాలు. ఓకే. ధనరాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాం. ఎన్నాళ్ళుగా ఇది జరుగుతోంది? ఈ భాగంలో చాలా రోజులు జరుగుతోంది బాస్. ఇంతవరకు ఎంత నొక్కేసి ఉంటాడు? నాకేం తెలియదండి. ఒరే, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తెలియదంట వేట్రా. అకౌంట్స్ అన్ని చూసేది ఆయనేనండి. ఓరి దుర్మార్గులారా, దీనికి అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడండి. నువ్వా నువ్వా అంటే ఎవడ్రా? మీ ముందే అటు తిరిగి నుంచున్నాడండి. ఎలక్షన్లు అయిపోయారా? ఇప్పుడు కాళ్ళ మీద పడితే గౌరవం ఉండదురా. లేవండి. యాక్టింగ్ నాకే చెవులు ప్రాడతారా? వాసు, ఎందుకు ఇలా తాగి పాడైపోతావు? నువ్వెవరు అడగడానికి? నేనెవరో కూడా తెలియని స్థితికి వచ్చావన్నా. ఎవరికి తెలియదు. ఒకసారి ఎందుకో నీతో గొడవ పడ్డాను. ఇదే ఈ ముక్కు మీద పాపం, ఈ మొండితనం అన్నీ ఎక్కువే మా జీగార్లాగా. అందుకేనా నువ్వు అంటే నాకు ఇష్టం. గలాటా ఏరియా మా థియేటర్ ఇలాంటి వాడు కావాలని నా కాళ్ళు చేతులు అట్టుకున్నావు, నేను సెటిల్ అయ్యాను. అందుకని ఏమైనా అడుగుతావా? అడుగుతాను. మనసు వైపు చెప్తాను రా. నువ్వు నాకు పిట్టతో సమానం, నేను నీకు తండ్రి లాంటి వాడురా. నువ్వు సెంటిమెంట్
నీకెంత కోపం వచ్చింది? నిప్పులాగా. ఈ నిప్పి నాకు అన్నం పెట్టింది ఆ రోజుల్లో. ఆ నిప్పి తర్వాత నా బతుకు పూడిది చేసింది. ఓ తులసీదాస్, కమాన్ కమాన్. చూసి ఎన్నేళ్ళయింది తులసిబాయి? అరే మీరునా? తులసి క్యాల్కటాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నేను ఒక బిజినెస్ మ్యాన్ అని గంగని నమ్మించాను. నిజానికి కల్కట్టాలో నేను ఒక డాన్, స్మగ్లర్. మా తాతగారు స్వతంత్రం కోసం రక్తం చిందించిన ఇండియాలోనే బిడ్డని కనాలని తులసిని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు సిబిఐ వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. నేను స్టేట్ టు స్టేట్ తప్పించుకొస్తున్నాను. నేను నిన్నే మలేషియా నుంచి వచ్చాను. కాలికి నేల తగిలిన వెంటనే పడుకొని మట్టిని ముద్దు పెట్టుకున్నారంటే నమ్మండి. పోలీస్ ఆఫీసర్ ఇల్లు తప్ప వేరే సురక్షితమైన చోటు లేదనుకున్నాను. మా తాతగారి జ్ఞాపకార్థం రక్తదానం చేసేదాన్ని శారదా. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది ఆపేశాను. మనసుకెంత బాధగా ఉంది. గంగ మాత్రం పట్టుపట్టి ఇండియాకి రాకుండా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తప్పించుకునేవాడిని. మాదో వింత జీవితం. ఒక పక్క బిజినెస్ బిజినెస్ అంటూ సంవత్సరం పొడుగునా ఆయన తిరుగుడు, ఇంకో పక్క మలేషియాలో నేను. పాప తులసి. నేను ఇంతవరకు ఎవరిని ఏమీ అడగలేదు. అడిగిన తర్వాత కాదంటే అది నేను భరించలేను. ప్లీజ్ నా కోసం హెల్ప్ చేస్తున్నా. నేను నమ్ముతున్నా బాస్. యువర్ రాంగ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. తులసి, నేను పెరిగింది చదివింది అంతా మీ నాన్నగారి దయవల్లే. నన్ను నమ్మచ్చు. అన్నం తినే కంచంలో మేసేవాడిని కాదు. నీకెప్పుడు నా గురించి ఆలోచన. కడుపు నిండా హలో, కడుపుసమే ముందుకు వచ్చింది తెలుసుగా. గంగా, వీడే మా అబ్బాయి. ఏంటమ్మా మన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు? ముందు భోజనం చేసి తులసి. తులసి ఏమిటి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తులసి ఏమిటి తులసి? తులసి చెప్పు. తులసి ఏమిటి తులసి? ఏం జరిగింది? తులసి ప్లీజ్ వదలు. చెప్పు తులసి, అసలు ఏం జరిగింది చెప్పు. గంగా, నిజాన్ని ఎవరూ దాచలేరు. నీ భర్త గొప్పవాడన్నది ఎంత నిజమో, ఒక క్రిమినల్ అన్నది అంతే నిజం. గంగా ప్లీజ్ ప్లీజ్. నీ చేతులతో ఎన్ని పాపాలు చేసావు, ఇద్దరు జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నన్ను తాకద్దు. గంగా ఇప్పుడు నువ్వు తెగులు పడుకు నేను చచ్చిపోను, కనిపించాల్సిన బాధ్యత ఉంటుందిగా. నేను ఇవాళ ఈ ఊరికి రావడానికి కారణం, ఎలాగైనా సరే నా భార్య బిడ్డల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని. ఇది నా గంగ రాసిన ఉత్తరం. చదవడం వచ్చిగా. బాల నేరస్తుడిగా ఉన్నప్పుడు జైలు నేర్పింది. మీరు చేసిన పాపాలకు శిక్షగా నేను పాప మీకు దూరం అవుతున్నాం. జైలు సెన్సార్ చెయ్యగా మిగిలింది ఒకటే. ఇవాళ బిర్లా బోస్ కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. వాడిపై పగ సాధించాలి. ఆ శక్తి నీకు మాత్రమే ఉంది. అర్థం కాలా? వాడి గారాల కూతురా మోహన. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 రోజులు ఎక్కడికన్నా తీసుకెళ్ళు. ఆ 2 రోజులు బిర్లా బోస్ పడి వేదనని చూడాలి, ఆనందించాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది. అది మర్చిపోవడానికి ఇంజెక్షన్ తీసుకోవాలి నాలాగా. ఎందుకో నీకేదో చేయాలనిపిస్తుంది. చేస్తాను. ఆ బిర్లా బోస్కి అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిలిపోవాలి. కానీ అమ్మాయి నన్ను గుర్తుపడుతుంది. పట్టిస్తే నాగతి. నేను నన్ను వాసు. ఏంటి? శివపులి ఇడియట్, ఇంట్లో అంతా ఎంత కంగారు పడుతుంటారో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? మా నాన్న పోలీస్ కమిషనర్ అని మీరు చెప్పాడా నీకు? ఏం తప్పయా? ఈ పోలీస్ ఆయన కూతురని చెప్పలేదేంటే?
ఆ జో థామస్ తో కచేరికి వెళ్ళిందట. అవును వదినా, ఈ మాత్రానికి ఎందుకు ఇలా కంగారు పడతావు? నా మాట విను, మోహన్ వచ్చేస్తుంది. మోహనమ్మా, నా మీద కోపమా? చుచ్చాపావాలంటాం కూడా తప్ప? అది తప్పే అనుకుంటే నన్ను క్షమించాను అన్నాకే నేను ఇంట్లోకి వస్తాను. అయ్యో, మనం మోసపోయాం. అది జో థామస్ తో కూడా వెళ్ళలేదు. కమిషనర్ స్పీకింగ్. ఏమండి, మన అమ్మాయి కనబడలేదండి, కనబడలేదు. స్నానం చేసి నీళ్ళకి నువ్వు ఇట్లా అంటా ఉండవు. మేము రాత్రి తాగి నీళ్లు ఎంతకంటే రాత్రి అంతా మోహన్ రాలేదంటే అర్థం ఏంటి? అఫీషియల్ గా ఏ యాక్షన్ తీసుకోకూడదని ఇప్పుడు అంటావా? అన్అఫీషియల్ గా ఫీల్ అయినంత వరకు వెతికి ఉండాలి. లేదు, నా కూతురు టైమే బాగలేదు. ఆ రోజు ఎవడో వచ్చి నా కూతురు చేయి కూసిపోయాడు. ఇవాళ అదే కనిపించడం లేదు. భగవంతుడా, ఏం పిలవమ్మా నువ్వు? ఎప్పుడు చూసినా ఓ అని అరస్తూనే ఉండవు. నాకు ఏడవడానికి కూడా హక్కు లేదా? నా ఇష్టం, నేను ఏడుస్తాను. వారిని ఏదో చదువుకున్న పిల్లవు కదా అర్థం చేసుకుంటావు అనుకున్నా. కొంచెం ఆలోచించి చూడు. నేను ఇద్దరం మోగాళ్ళం కదా. ఓ నైట్ మొత్తం నువ్వు వీణే పడుకున్నావు. అసలే కాకులు తిరగని కొండలో నా చెయ్యి గాని కాలు గాని నీ మీద పడిందా? ఏందా? ఇదిగో నా మొహం చూసి చెప్పు, మేము అట్టోళ్ళమా? ఇటు చూడు, ఎప్పుడు మనం ఉండే చోటుని మనకు తగినట్టు మార్చుకోవాలా. అవునా? ఏం చదువుతుండవా? అట్ట చెప్పరాదా? పాటలు పాడే పిల్ల నువ్వా? సరేలే, నేను టౌన్ దాకా పోయొస్తాను. ఏందా? ఇటు చూడమా, వాసు వంటరోడు అనుకోబాక, నలుగురు మనుషులకు సమం. జాగ్రత్త, సైలెంట్గా పక్కన కూకొని కూని రగలు తీస్తా ఉండు. తులసీదాస్ రమంచు, ఎవరు ఏడవకూడదు, ఏమీ మాట్లాడకూడదు. ఇక్కడ జరిగింది ఏది అతను తెలియకూడదు. వెళ్ళండి. ఎవరన్నయ్యా? ఆ ఎక్స్ దాదనా? అతను ఎక్సో కాదో ఇప్పుడు తెలియదు. ఇరవై సంవత్సరాలు, క్లీన్ స్లేట్. ఏం కావాలి? నా గంగ. ఐ డోంట్ నో. తెలుసు, నీకు తెలియదని నాకు తెలుసు. హలో, ఏమిటి నేను తుపాకీ చూపించకుండానే అందరూ హాజరయ్యారు, మోహన మాత్రం మిస్సింగ్. మోహన ఎక్కడికి వెళ్ళింది? తెగ ఏడిపిస్తోంది నన్ను. అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరే? తను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. నువ్వు పట్టుకో, తీసుకోతయా. మోహన్కి నా గిఫ్ట్ రాగానే మర్చిపోకుండా ఇవ్వు. ఓకే, బాయ్ ఎవరీబడీ. ఆదర్శమైన కుటుంబం. నీ కూతురిని మాత్రం నేను చూడడం కుదరలేదు. పర్వాలేదు, నేను అడిగానని చెప్పు. వస్తాం బోస్. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనటి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనటి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. పాడుకో. ఏంటి పాడకూడదా? నా ఇష్టం, నేను పాడతాను. ఆపకుండా పాడతాను. ఏం చేస్తావు? నిత్యం ఏకాంత. ఇంతకు మించి పాడేవంటే అంతకు మించి పాడలేను. అక్కడ అంతవరకే ఉంది చూడు. టేస్ట్ లేని జన్మ, మొరటి రాస్క. నువ్వు పాడుతూ ఉంటే నాకేదేదో జ్ఞాపకం వస్తుంది. సంగీతం తెలిసిన వాళ్ళకి అరుపు కూడా పాటే, తెలియని వాళ్ళకి పాట కూడా అరిపే. లుక్, నేను మ్యూజిక్ స్టూడెంట్ని.
పాడటం నేర్చుకున్న దాన్ని నేను పాడకుండా ఉండలేను. అంతగా నేను పాడకూడదు అనుకుంటే నువ్వు పాడు. ఐ మీన్ ఆరు. మనుషులు తిరిగిన ఈ ప్రాంతంలో అట్లీస్ట్ గాడిదనైనా చూస్తాను. కమాన్ కమాన్ అరు అరు మ్యాన్. యూస్లెస్ వాసు 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 హే ఎవరు నువ్వు? విన్నందుకే నాకు ఊపిరి రాలేదు. పాడినందుకు నీ ప్రాణం పోయింటుంది అనుకున్నాను. ఎవరు నువ్వు? నువ్వు నేను అనుకున్నట్టు మొరటాడు కాదు. చిదంబర రహస్యం లాంటిది ఏదో నీ మనసులో ఉంది. ఎవరు నువ్వు? చక్రవాకం కళ్యాణి రేవతి నువ్వు రాగమాలికని చేసేంత సంగీత జ్ఞానం నీకెక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఇది తెలుసుకోకుండా ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. ఎవరు నువ్వు? నువ్వు ఎలా వెళ్ళావు అలాగే తిరిగి వచ్చావు కదూ? ఏమా 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు 1 ముక్కు అన్నిటితో వచ్చాగా. ఏంటి నేను సీరియస్ అడుగుతుంటే నువ్వు వెళ్ళకోళంగా మాట్లాడుతున్నావు. నేను ఇంత జాలీగా ఉన్నానంటే సీరియస్ గా ఏం జరగలేదనేగా మారుతాం. ఓకే మోహన వాడెవడో చెప్పు. ఒక చిన్న క్లూ ఇవి చాలు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి డ్రైనేజీలో కలిపేస్తాను. ఎవడో వాడు? అడుగుతున్నారు కదా ఎవరో చెప్పమ్మా. మోహన నువ్వేం భయపడకు. ధైర్యంగా నాతో చెప్పు. ఎవడో వాడు? ఇందులో ఏం తక్కువ లేదు. కమిషనర్, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. సొంత కూతుర్ని పట్టుకోవడం చేతకాలేదు కానీ పెద్ద మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పరా ఎవరతను? చాలే ఆపో. ఇదేమన్నా కోర్టా? నా కూతురు అడగడానికి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇది మన అమ్మాయి విషయం. అర్థం లేకుండా ఏదో ఒకటి చేసి పేపర్ వాళ్ళకి రాసే అవకాశం ఇవ్వకండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు చెప్పమ్మా ఎవరతను? ఏయ్ నీకు సపరేట్గా చెప్పాలా? పో. చూడమ్మా బాగా అలసిపోయి ఉంటావు, పడుకో. తర్వాత నాకు మాత్రమే చెప్పు ఎవరో అతను. ఇప్పుడు అడిగినా సరే తర్వాత అడిగినా సరే నాకు తెలిసింది ఒకటే సమాధానం. అతనెవరో నాకు తెలీదు. కళ్ళకు గంతులు కట్టి అడిగి తీసుకెళ్లాడు. అతనికే కష్టం అనిపించి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరతను ఎవరతను అని ఎవ్వరు నన్ను అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నేను టైర్డ్గా ఉన్నాను. సారీ డాడ్.
కొంచెం వాసన పిలుస్తారా? నేను వెయిట్ చేస్తాను. రేయ్, ఇంకా ఎంతసేపటికి వస్తారా? వచ్చేస్తాడండి. వాసు, ఎవరో మోహన్ ఆట చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తోంది. నేను ఇక లేనని చెప్పండి. రైట్, ఎవరు ఫోన్ చేశారో సరిగ్గా కనుక చెప్పగల లేడం దున్నపోతా. ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేదు ఒక ఆడపిల్ల ఫోన్ చేసిందేమిటా అనుకున్నా. మొత్తం కొట్టేకరా. సొల్లు కూడా చెప్పింది కానీ తీరా రే, తీసుకో. త్వరగా తీ. అదే వద్దునది నొక్కేకు. నమస్కారం అక్క. హాయ్ ముద్దు. ముద్ద ఎవరి అమ్మాయి? నేను చెప్పలే, క్లైమాక్స్ పార్టీ కమిషనర్. ఓ ముక్కుమేను. అవునవును, ఆయనే. అమ్మ ఆగు. అక్క నీ పేరేంటక్క? మోహన. మగాడి పేర్లో ఉంది. పోలీస్ ఫ్యామిలీస్ లో అంతేనేమో. మోహన. మోహన, ఆ పేరు నాకు సినిమా అయ్యాం. నేను సినిమా చూడడానికి రాలేదే. నేను అప్పుడే అనుకున్నాను వెయిట్ చూడడానికి వచ్చిందని. అదిగా వాక్కు కాయినందా? లేదు. ఏందమ్మా? భయపడకండి, ఇంట్లో చెప్పకుండా వచ్చానే. దేనికి? నేను చూడటానికే. చూడడానికి వాసన చూడడానికి. నీవు ప్రేమలోకంలో విహరించే విహంగానివి. విజయం తథ్యం. వాస ఎక్కడ? వాస ఆఫీస్ రూమ్ లో, ఆటోలో లేట్రా రే. ఏంట్రా రే? థియేటర్లో. కరెక్ట్. ఓకే, ఫాలో మీ. మీకు వాచ్ కావాలి కదా, ఈ 5% తీసుకెళ్ళాలి. మరి అదే మరి ఇదే మీరండి. ఎక్కడ? ఇక్కడే. థియేటర్లో వాసులు లేపే ధైర్యం నా ఒక్కడికే ఉంది. అవును, నేనేంటో నా తెలివేంటో చూడండి. ఎందుకు వచ్చావు? చెయ్యాలంది. నీ గురించి నేను ఇంట్లో ఒక్క మాట చెప్పకుండా శ్వాస బిగపెట్టుకుని వచ్చాను వాసు. నేను శ్వాస వదిలితే విస్కీ వాసన వస్తుంది, మాటలకి చెవులు బద్దలవుతాయి. ఆహా, మాట శ్వాస సరిలేని వాడివి అంత బాగా ఎలా పాడావు? అది నీకు అనవసరం. నిన్ను ఎందుకు కిడ్నాప్ చేసిన అనిపిస్తోంది. నాకు నిన్ను ఎందుకు వదిలొచ్చానా అనిపిస్తోంది. ఊహించని వ్యక్తి దగ్గర నుంచి ఊహించని విధంగా పాట విని అట్రాక్ట్ అయ్యాను. వారం రోజులుగా తల్లడిల్లిపోతున్నాను. నిజం వాసు, సంగీతం విని నేను ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు సంగీతం కన్నా కూడా నువ్వంటేనే ఇష్టం. అడగకుండానే అన్ని లభించే ఫ్యామిలీ నాది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను వాసు. చూడు, దీన్ని చూడు, వెండి తెర. ఇందులో ఒక్క సినిమా కూడా చూడు వాసు. దానికి దీనికి కళ్ళపల్లి బట్టలు, కన్నీటి కథలు. హరవకు వాసు. వెలుగును బట్టి నీడ పెరగడం తరగడం జరుగుతుంది. నువ్వు ఎంతకి ఎంత వెలుగులోకి వస్తావో అంతగా అంత నీ గతం అనే నీడ తరుగుతుంది. మనసు విప్పి ఇద్దరితో మాట్లాడుకునైనా నలుగురితో చెప్పుకునైనా భారాన్ని తగ్గించుకోవచ్చు. నీ జీవితాంతా నేనుంటాను వాసు. ఇలా చూడు, నన్ను ఇద్దరు కన్నాను, నలుగురు మోస్తారనేదో తెలియదు, నాకెవరు అక్కర్లేదు. ఇంకెప్పుడు నిద్రపోయేవాడు లేకపో పోవే. కానీ నువ్వు నిజంగా నిద్రపోవడం లేదు. నిద్రపోతున్న నటిస్తున్నావు. నటించే వాళ్ళు లేపడం కష్టమే, నాకు తెలుసు. కానీ నిన్ను లేపడం మాత్రం మానను.
ఎరా సెక్సీ డేస్ 7 నైట్స్ అంటే అర్థం ఏంటి? తెలివి తక్కువ ముద్దు 6 డేస్ కాదురా 6 డేస్ 6 రోజులు 7 రాత్రులు తీసిన సినిమారా. ఓహో రే చూడు మన రమేష్ ఏడే అడుగు. ఒరే రమేష్ ఏంటనియా ఈ లాన క్యూలో చూసానే ఎక్కడ? ఇదిగో రామస్వామి. ఓయ్ 2 టికెట్లు తీసుకో. ఎందుకు? మీ అబ్బాయి కూడా వచ్చాడు. అయ్యయ్యో ఫ్యామిలీతో వచ్చాడు రోయ్. ఫ్యామిలీ పిక్చర్స్ తీసేనేమో టీవీలో చూసేస్తున్నారు. ఇలాంటి గిల్ఫా సినిమాల కోసం థియేటర్ కి ఫ్యామిలీస్ తో వచ్చేస్తున్నారు. ఖాళీ కాలం రా. అక్కడ చూడరా బ్లడీ స్కూల్ బాయ్స్ స్కూల్లో కొట్టి సెక్స్ పిక్చర్ చూడడానికి వచ్చారు. బ్లడీ స్టూపిడ్ స్కౌండర్స్ నాన్సెన్స్ ఆఫ్ ఇండియా. డరాదీనరా ఆమె రాత్రులు పిక్చర్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టుండవునా? అప్పటి నుంచి మాది సెక్స్ పిక్చర్స్ చూసే ఫ్యామిలీ. కావాలంటే చూడు మా అన్నదమ్ముల అనుబంధం. డిస్టర్బ్ చేయకపో. అక్కడ ఉన్నాడు నీ బాసు, వెళ్ళి అక్కడ మాట్లాడావు. కొట్టాడు దెబ్బ కొట్టాడు. కార్స్ అడ్డం తెలుసుగా. నచ్చదు. అచ్చా, నటించడం తెలుసుగా. తెలియదని చెప్తే మాత్రం నమ్మను. నచ్చదని చెప్పు, వదిలేస్తాను. అందరం నటించడానికే వచ్చాం. నువ్వు చేస్తుంది విలన్ వేషం. హీరోగా నటిస్తావా? సూటిగా మాట్లాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించాలి. తులసి, నేను బెజ్జంలేని సూదిని. ఏ దారము ఎక్కదు. దీంతో ఉపయోగం ఉండదు. కరెక్ట్. సూది జస్ట్ అలా మూవ్ అవుతూ ఉంటుంది, కానీ దారం ఉండదు. అదే యాక్టింగ్. ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్. నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. నీ ఒక్కడి వల్ల ఏదవుతుంది? నేనే నమ్ముతున్నాను. ఆ బిర్లా బోస్ కూతురి ద్వారా 2 రోజులు ఆ కుటుంబాన్ని ఏడిపించాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి జీవితాంతం ఏడవడానికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిడిపోవాలన్నాను కదా, ఇప్పుడు అలా కాదు. ఒకే ఇంజెక్షన్ జీవితం అంతా. ఆ బిర్లా బోస్ జీవితాంతం కుమిలిపోవాలి. 20 సంవత్సరాలే కుమిలిపోయినట్లు. అది నీ చేతిలోనే ఉంది వాసు. నా చేతిలో ఉంది రేఖలే తులసి. వాటిలోని బిర్లా బోస్ జాతకం ఉంది. జోసి అడుగు, నాకు పనుంది. ఆ పని నేనిస్తాను, చెప్పినట్టు చెయ్యి వాసు. ఏం పని? ఆ అమ్మాయి నువ్వు ప్రేమించాలి. నటించాలి. ఆ అమ్మాయి కళ్ళల్లో మాటల్లో మెరుపు లాంటి ప్రేమను చూశాను. తను పెంపుడు కుక్క పిల్లల తోకాడుచుకుంటూ నీకోసం థియేటర్కి రావడం చూశాను. నన్ను క్రిమినల్ అని చెప్పి జైలుకు పంపిన బిర్లా బోస్ కూతురు ఈ క్రిమినల్ వెంట పడేట్టు చెయ్యాలి. పగ సాధించే సినిమా, మై ఓన్ స్టోరీ. ఎలా ఉంది? ఆ రోజు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది నువ్వు చేసిన సహాయానికి మారు సహాయం. దానికి దీనికి సరిపోయింది. ఈ వాసు ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు. కానీ ఎందుకో నీకు సహాయం చేయాలనిపిస్తోంది. ఊరికే కాదు. రేట్ ఎంత? ఇరవై సంవత్సరాల జైల్లో కష్టపడి సంపాదించిన డబ్బు. జైలు కంపు కొడుతుంది చూడు. తీసుకో. జీ అది ఎందుకో
వాసు నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు చేయబోయేది నాకు తెలియని పని. ఇప్పుడు అడుగుతున్నాను, నేనేం చేయాలి? జో, జీవితంలో నేను ఎంతవరకు ఓటం ఎరగను జో. వాసు మీద నా కోపం అనుకుంటున్నావా? లేదు జో. వాసుకున్న ఆవేశం, విరక్తిలో చెదిరిన అతని జీవితం, ఆ అహంకారం, మొరటితనం. యునో, వాసు ఒక ముళ్ళ చెట్టు. గులాబీ చెట్టుకు కూడా ముళ్ళుంటాయి కదా జో? ఇప్పుడు నిద్రపోయిందా? నేను నిద్రపోవడం ఏంటి? మోహన, నువ్వు నన్ను లేపి దగ్గర నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. జో, నేను చెప్పలే వాసు. వాసు సంతోషం మోహనమ్మా. ఏంటి అశోక్ ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్, చెప్పరా. నా జ్యూరిస్డిక్షన్లో ఒక లాకప్ డెత్ జరిగింది. బాడీని డిస్పోజ్ చేశాం. బట్ ఆ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా గొడవ చేస్తారు. చచ్చింది ఎవరు? నేరస్తునే అనుకో. రౌండ్స్ వెళ్ళినప్పుడు నేనే షూకాడుతూ తన్నాను. మరేంట్రా, దీనికే నువ్వు ఇలా దిగులు పడితే నా సర్వీస్లో ఎన్ని లాకప్ డెత్లు నేను దిగులు పడాలి? హలో, ఏయ్, పగటి కళ్ళ కనకు మోహన ఫలించవు. షట్ అప్. యూ షట్ అప్. యూ షట్ అప్. మోహనా, నువ్వు టెలిఫోన్ బూత్ లో ఎంతసేపు అయిందో తెలుసా? రావా?
ఒక్క నిమిషం వస్తున్నా. వాసు, నేను 9 కిలోమీటర్లు మాట్లాడుతుంటే నువ్వు 1 సెంటీమీటర్ మాట్లాడుతున్నావు. ఏదన్నా మాట్లాడు వాసు. నాకు చేతులతో మాట్లాడడం అలవాటు. పర్వాలేదే, డెవలప్ అయ్యావు. ఇది చాలు వాసు, నేను మారుస్తాను. తర్వాత మాట్లాడతాను. నన్ను మారుస్తానంటుంది. కమిషనర్ కూతురు. ఏ మోహన, ఒకసారి ఇటు చూడు. అటు చూడవే. అమ్మా నిరుపేదని, వచ్చేవారం నాకు నిశ్చితార్థం. మనందరం సమాన వయసు వాళ్ళం. మీకు తోచిన ఉపకారం చేయండి అమ్మా. పెళ్లి కొడుకెవరు, మీ బంధువా? పర్లే చెప్పు. బంధువుల్లో చాలా మంది ఉన్నారమ్మా. తను వేరే అతను. నా మనసుకు నచ్చాడు. వాళ్ళ అమ్మగారు అడిగిన గాజులు పెడితేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందమ్మా. వెరీ గుడ్. ఏ ఆడపిల్లకైనా నగలు చీరలు కొనుక్కునేటప్పుడు అదా ఇదా ఆసిలేషన్ ఉండొచ్చు, కానీ భర్త విషయంలో అలా ఉండకూడదు. ఏంటి మోహన ఇది? ఎవరో ఏమిటో తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళకి ఇలా గాజులు ఇచ్చేస్తున్నావు? అయ్యో ఏమిటిదే? నెంబర్ 70, కొత్త వీధి, లక్ష్మీపురం. వచ్చేవారం నిశ్చితార్థం. నా పేరు మీనాక్షి. మీరొచ్చి చూసి, నేను ఈ మాట గాజుల కోసం అంటలేదు, మంచి మనసుతో మీరు అక్కడ కాలు పెడితే చాలు. ఈ గాజుల్ని నేను అప్పుడు చేసేసి సంతోషంగా తీసుకుంటానమ్మా. వస్తానమ్మా. సమయం దాటిపోకుండా తాంబూలాలు మార్చుకోండి. ఏం బాసు, ఇలాంటివి చూడడానికి నీకు మనసు రాదు కదా? నువ్వు వెళ్ళిన మరుక్షణం ఇలా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? తప్పు వాసు, నువ్వు మారాలి. ఎన్నాళ్ళు ఈ ఘోరాలు చేస్తావు? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఏంటి? ఏమైంది? ఏమైంది? నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా ఉంది.
హలో, తులసి మాట్లాడుతున్నా కమిషనర్ సార్. మీ అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఏం అక్కర్లేదు. పబ్లిక్గా ఎప్పుడైనా నన్ను ఆఫీసులో కలవచ్చు. నేను మీట్ అయ్యేది పబ్లిక్ విషయంగా కాదు, మీ కూతురు మోహన విషయం గురించి. లవ్. ప్రేమ ఏం చేయిస్తుందో మీకు తెలీదు. ఎవరో తెలుసా? మీ ఇంట్లో జొరబడి మీ కూతుర్ని కత్తితో కోసాడే. ఇది ఎంత విచిత్రమైందో చూసావా? నీ వంటి ఒక కమిషనర్ కూతురు నా వంటి ఒక క్రిమినల్ని. తులసి, నీ మాటలతో నాకు అనవసరం. నా కూతురు గురించి నాకు తెలుసు. Shakalaka baby, look a little bit chalega. ఇప్పుడు చూడు రికార్డ్ డాన్స్ ఆడుకుంటుంది. హలో, ఎక్కడికి? వాళ్ళు డిస్టర్బ్ చేద్దామనా? ఎట్ట వచ్చేస్తున్నారు చూడరా. నా కోసం వచ్చేప్పుడు కూడా వాళ్ళు కావాలా? మా వృత్తిలో రెప్పవాల్చిన నిద్రపోతున్నాం అనుకుని చంపేస్తారు. వాడు నాకు రక్షణ కాదు, వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. అదే నాకు ఇంకేం వద్దు. లేదు, నీ యోగం అంతే. అవును మోహన, నిన్ను తలుచుకోవాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం. ఇంకెవరు తలుచుకుంటున్నారబ్బా? ఏమిటి కాకి గొడ్లని కామ్గా ఉన్నాయి? కమాన్, సే సంథింగ్. ఏంటనే సిటీలో క్రిమినల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని సీఎం మన మీటింగ్లో ఎడపెడాలా వాయించాడు. అవునవును, అన్నీ కొంచెం ఓవర్ డోస్గానే ఉన్నాయి. నేను మార్కెట్కి వెళుతుంటే అక్కడ ఒకటే గొడవ. రౌడీ వెతలు కొట్టుకు తస్తున్నారు. ఇదిగో మా ఆయన ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పేరుకి. బాగా చెప్పావక్క. ఈ రౌడీలందరినీ బాంబేలో ఎన్కౌంటర్ పేరుతో లేపేస్తున్నారు చూడండి. అలా చేస్తే కానీ బుద్ధి రాదు. ఏం రౌడీలో ఏకంగా కమిషనర్ ఇంట్లోకి జరబడుతున్నారు. ఏమిటి నన్ను అంటున్నావా? నువ్వు తిను. ఇప్పుడు వచ్చే సినిమాలో చూపిస్తున్నారే రౌడీలందరినీ హీరోలుగా. రౌడీలను ప్రేమించడం ఫ్యాషన్ అయిపోయిందిగా. ఏంటి మోహన? అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థమైంది. ఓహో, అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి అర్థమైంది కదా? మాకు అర్థమైందమ్మా. అమ్మయ్యా, నీకు అర్థమయ్యేలా చెప్పే పని తప్పింది. ఇవన్నీ అర్థం చేసుకునే వయసు నీకు వచ్చింది అనుకుంటున్నావా? అది మీకు ఇంకా అర్థం కాలేదా? డాడీ అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. నిజంగా నాకేం అర్థం కాల. అర్థం కాకపోతేనే మంచిది. ఈ థియేటర్లో ఎన్నేళ్లుగానో నేను పనిచేస్తున్నాను, ఎన్నో సినిమాలు చూస్తున్నాను. కానీ నిజం చెప్తున్నాను, ఇలాంటి క్యారెక్టర్ నేను ఏ సినిమాలోనూ చూడలేదు. అవును, సైలెంట్గా ఉంటావు, సడన్గా ఓ సీరియస్ లుక్ ఇస్తావు. ఈ రియాక్షన్ నేను ఏ ఇంగ్లీష్ పిక్చర్లోనూ చూడలేదు. జురాసిక్ పార్క్లో డైనాసోరస్ ఓ లుక్ ఇస్తుంది, కానీ అది నీ ముందు బలాదూర్. అవును, నీ గురించి నీకేమైనా జ్ఞాపకం ఉందా? లేదా? జ్ఞాపకం లేదా? వచ్చి రాగానే నా మూతి పగలగొట్టావి, అది జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటుంది, అది మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఇదిగో సీరియస్గా చెప్తున్నాను, నువ్వు హీరోవి కాదు, అర్థమైందా? విలన్వి, అందులోనూ ఒక సెపరేట్ విలన్. మన పాటు విలన్ చూడు. ఎరా, వారి ముందు తాగడమే తప్పు,
తాగి వారి మీదే వాళ్తావా? చేతిలో సిగరెట్ ఒకటి పళ్ళు రాస్తాయి. ఇదో మిమ్మల్ని అంటున్నాడు. నేను తాగానా? తాగింది ఈయన. ఈయన అడుగు. ఊదు. నేను ఎందుకు వస్తాను? ఊదాల్సింది ఈయన. ఇదిగో నాయన, నువ్వు ఊస్తావు ఉమ్మిస్తావు నీ ఇష్టం. మీరు చూసుకోండి. నీ మీద ఒకటి నేను తాగలేదు బాసు. అబద్ధాలు ఆడతారా గాడిద? రాజయ్య, వాడు తాగలేదు, నేనే తాగాను. చాలా రోజుల తర్వాత ఇవాళే సంతోషంగా ఉన్నాను. వీ నీడ్ యంగ్స్టర్స్. ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు మొన్నటి వరకు మన వాళ్ళు 120 మంది ఉండేవారు. ఇప్పుడు 3 కూడా లేరు. కరెక్ట్గా చెప్పారు సార్. మా కాలంలో ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా ఒక తెలుగు కలెక్టర్నో ఒక తెలుగు ఐపీఎస్నో చూసేవాళ్ళం. ఓకే, వి విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. హలో, మోహన కాలేజీకి వెళ్ళిందా? థియేటర్కి వెళ్ళింది వాసుని కలవడానికి. ఏది మన చేతుల్లో లేదు బోస్. ఉండు, నా దగ్గర బీపీ మాత్రలు ఉన్నాయి, వేసుకుంటావా? ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ. నే రాసిన నాటకంలో వాసు ఒక హీరో బోస్. నటనలో వాడికి పోటీ లేదు. ప్రేమలో నీ కూతురికి పోటీ లేదు, ఎందుకంటే అంత లోతుకి వెళ్ళిపోయింది. అది నీకు తెలియదు. కానీ నేనిప్పుడు వాసుతో ఒక్క మాట ఆపు అంటే ఆపుతాడు. కానీ నువ్వు నీ కూతురుతో అలా చెప్పలేవు, మునిగిపోయింది. నీలాగే నీ కూతురు కూడా మొండితనం, స్వార్థం మహా ఎక్కువ. నా బాధల్లా ఒక్కటే, ప్రేమలో నీ కూతురు ఓడిపోయిందనుకో, ఆ బాధ ఉంది చూడు, అది తట్టుకోవడం నీ వల్ల కాదు. కష్టం బోస్. నీ కూతురు అంటున్నావే, ఒకవేళ తను నా కూతురు కాకపోతే? నీ కూతురే అయితే మిస్టర్ తులసి, మోహన నీ కూతురు. మళ్ళీ నన్ను మోసం చేస్తున్నావు బోస్. 20 సంవత్సరాల వేదన మర్చిపోలేను. నీ కూతురు మోహన్ అన్న మరి గంకెక్కడ బోస్? How do you feel? ఇంత బీపీ మాత్రం. ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ కదా బోస్. 1 2 వేసుకో. హలో, నేను బోస్ మాట్లాడుతున్నాను. గంగేనా మాట్లాడేది? అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? మోహన ఎలా ఉంది? తులసి వచ్చాడు. చెప్పేశారా? సారీ గంగా, పోలీస్ వాడిని అవటం వల్ల ప్రూఫ్ చూపించాలనుకున్నాను. 1 minute. హలో గంగా, ఎలా ఉన్నావు? పేషెంట్స్తో మాట్లాడి మాట్లాడి ఓర్పు పెరిగింది. ఇప్పుడు మాట్లాడాల్సిందే మాట్లాడబోతున్నాను. ఎక్కడి నుంచి? పాపం కమిషనర్, దేవరహస్యం కాపాడడం తెలియని పసి మనసు. కాదు గంగా, ఎలాంటి స్థితిలోనూ నా కూతురికి తను ఒక క్రిమినల్ కూతురని తెలియకూడదని నిర్ణయించుకున్నాను. కమిషనర్ కూతురు కూడా చనిపోయి పుట్టింది. బిడ్డని మార్చేశాను, అంతే. తన మీద నాకే ఎటువంటి హక్కు లేనప్పుడు నీ నీడ కూడా దాని మీద పడకూడదు. అర్థమైందా?
గంగ ఎక్కడుంది బోస్? నేను చూడాలి, వెంటనే నేను చూడాలి బోస్. నువ్వు చెప్పవు. నువ్వు జీవితాంతం చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలి నా కూతురి కోసం. అదే పార్టీ వాడేనా? సరే. నమస్కారం. చెప్పిన క్యాష్ వచ్చావా? అంతా కరెక్ట్గా ఉంది. తీసుకో. వాసు, ఏంటి? నిన్న మోహన వచ్చి నీ కోసం వెయిట్ చేసి వెళ్ళింది. సరే నేను చూసుకుంటాను. ఇది తీసుకెళ్ళి శేఖర్కి. చూసిరా గుర్తుందా? ఏం తులసి, ఎక్కడికి వెళ్తున్నావు? మోహనం చూడడానికి. ఆ అమ్మాయిని వదిలే వాసు. ఏంటి సడన్ గా? అది సరే, అయినా నాకెందుకు వచ్చింది? ఓ గొడవ వదిలింది. తులసి, నువ్వు ఇచ్చిన డబ్బులకి నేను నటించింది చాలా. చాలు, చెప్పింది చెయ్యి వాసు. నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. సార్ 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 మీరు వాసు ఉండే థియేటర్లో ఉంటారు కదా, వాసు కూడా వచ్చాడా? ఏడి వాసు ఎక్కడ? వాసు నువ్వు వెతికేంత చిన్నవాడు కాదు, పోలీసులు వెతికేంత పెద్దవాడు. సో వాట్, కొద్ది కొద్దిగా వాసు నేను మార్చగలను. నువ్వు చిన్నపిల్లవి, నీకు తల్లి తండ్రి మంచి కుటుంబం అన్నిటినీ మించి నువ్వు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూతురివి. సో నేనేం చెప్తున్నానో అర్థమైందనుకుంటాను. వెరీ గుడ్. నన్ను అర్థం చేసుకోలేని మా నాన్న సరైన మనిషినే సెలెక్ట్ చేసుకున్నాడు. లోక్, నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నది నా వాసుతో పాటు మీరు కూడా ఉంటున్నారని అండర్స్టాండ్? నేను చెప్పేది ప్లీజ్, ఇంతవరకు మీరు చెప్పించాలి. చెప్పేది వినండి. ఏ హక్కుతో మీరు ఒక ఆడపిల్లకి అది దాని పర్సనల్ లైఫ్ గురించి సలహా ఇవ్వడానికి వచ్చారు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? ఇది చెప్పడానికి మీరెవరు? మీరెవరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వస్తాను. అమ్మా ఆగు ఆగు. నీకు నేనెవరనేది ముఖ్యం కాదు, నిజం ఏమిటనేది ముఖ్యం. వాసు నేను ప్రేమించట్లా నటిస్తున్నాడు. ఏ ఆగు. మీ నాన్నకి నాకు ఉన్న పాత పగ వల్ల నేనే వాసుకి డబ్బిచ్చి నేను ప్రేమించినట్టు నటించమన్నాను. మా పగ ఇప్పుడు స్నేహంగా మారింది. నువ్వు నా స్నేహితుడు కూతురివి, మోసపోకు. అతన్ని నమ్మద్దు ప్లీజ్. అమ్మా కాస్త ఆగమ్మా. ఇలా రామ్మా. ఉండిచో. అమ్మా, నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పాలి చెప్పాలి అనుకునేవాడిని. ప్రేమ లేక ఏ బంధము నీకు చెప్పనివ్వకుండా నన్ను అడ్డుకునేది. అమాయకమైన ఈ పసిమోహాన్ని ఎవరో ఎవరో ఏంటి ఎవరైనా కావచ్చు,
మోసం చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ఈ థియేటర్కి రావటం ఇదే చివరిసారి కనుకైతే నేనెంతో సంతోషిస్తానమ్మా. సినిమా థియేటర్లో ఉంటున్నావు కదా, చాలా బాగా నటించావు వాసు. సభాష్. నిద్ర తొలగిపోయింది అనుకున్నాను. లేదు వాసు, నీ వేషం తొలగిపోయింది. నీకు నొప్పి పుడితే నాకు నొప్పి పుట్టాలని కోరుకున్నాను. దట్ ఈస్ లవ్. నీకు నొప్పి కలిగితే అందరికీ నొప్పి కలగాలని డబ్బు తీసుకుని మరీ నటించిన మనసు ముక్కలు చేసావే. నేను చేసిన తప్పేమిటి? నేను అది అడిగాను ఇది అడిగానని పాడావే. నేను నిన్ను మాత్రమే అడిగాను, అది కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వలేని వాడివి. నీకెలా నువ్వు అడిగినవన్నీ దక్కుతాయి? ఇప్పుడు నీ మాట్లాడిందంటే ఈ థియేటర్ స్క్రీన్ లో రావచ్చు, విని అందరూ చప్పట్లు కొట్టచ్చు. కానీ నీ దృష్టిలో మాత్రం అన్ని కన్నీటి కదులు కళ్ళబుల్లి మాటలేగా. ఇంకా నయ్యం, నేను మా అమ్మని, మా నాన్నని, బాబాయిని, అన్నయ్యని ఎవరిని దూరం చేసుకోలేదు. కానీ నీకు అన్ని దూరం అయ్యాకే వాటి విలువ తెలుస్తుంది. ఎస్పెషల్లీ లవ్. ఏంటి మోహన, మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉన్నా? ఏం జరిగింది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు డాడీ, అర్థం కావట్లేదు. నా పాటికి నేను ఉన్నాను. ఎందుకు నా జీవితాన్ని అడిగట్టావు? ఎందుకు కిడ్నాప్ చేయమన్నావు? ఎందుకు నటించమన్నావు? నేను డబ్బులు తీసుకుని నటించానని ఎందుకు వెళ్ళి తనతో చెప్పావు? ఆ డబ్బంతా నీకే చేస్తాను, నువ్వే తీసుకో తీసుకో. ఇక నటించిన నా వల్ల కాదు, నా వల్ల కాదయ్యా. నా బతుకు 4 గోడలు చేసుకుని అందులో ముడిచి కూర్చున్నాను. తనే నన్ను ప్రేమించింది. ఏదో పెద్ద తను నాకు కావాలి. తను కావాలా? నీకా? నువ్వొక క్రిమినల్ నాలాగా. అవును, క్రిమినల్ని. ఇప్పుడు అదా ముఖ్యం. నాది నటన కదని తను తెలుసుకోవాలి. పోలీసులకు తెలిస్తే నీ జీవితం అదంతా నాకు అనవసరం. నాకు తను కావాలి. నేను ఒప్పుకోను. ఏంటి పెద్ద కన్న తండ్రిలా మాట్లాడుతున్నావు? తండ్రినే, అలాగే అనుకో. ఏం చేస్తావు? ఇలా చూడు తులసి, నేను ప్రేమతో నీళ్లు పోసి ఇంట్లో ఇచ్చిన పూల మొక్కని కాను. తనుగా పెరిగిన ఆ అడవి చట్నీ. నరకాలనుకుంటే కొట్టండి విరుగుతాయి. ఇదిగో ఇదిగో, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. గుర్తుంచుకో. అర్హత 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 కావాలి. ఇంతవరకు ఈ లోకం నాకేమిచ్చిందో అదే ఈ లోకానికి నేను తిరిగిచ్చాను.
ఇప్పుడు తనే నా లోకం. తిరిగి ఇవ్వను. పోయా. మోహన, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు నీ ప్రేమ నాకు దక్కింది. కోతికి నువ్వు అనే ఒక్క మాటను అన్ని ఇలా చూడు, ఇవన్నీ వీటన్నిటిని వదిలేస్తాను మోహన. నా మనసుకు తోడు కావాలి, నన్ను ఓదార్చడానికి నీ పొడి కావాలి, నీ రూపంలో నాకు దేవత కావాలి. మోహన, నన్ను వదిలి వెళ్ళకు మోహన. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ నీకు దక్కదు వాసు. ధనరాజ్, జీవితాన్ని జీవించి సాధించాలనుకున్నాను. నాకేదైనా పనిఫో ఆలోచించడానికి టైం లేదు. ఈ సమాజం మీద నాకు విరక్తి పుడుతోంది. ఏమైనా చేస్తాను. పనిఫో ధనరాజ్. వాసు గారు, వాసు గారు, వాసు గారు, వాసు గారు, ఇక్కడున్నారా? మోహన మనసు మారింది. వాళ్ళ నాన్నగారు ఓకే అనేశారు. ప్రేమే గెలిచింది వాసు గారు, ప్రేమే గెలిచి తీరుతుందండి. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! వాళ్ళ నాన్నగారితోనే అంత బోల్డ్ గా ఓపెన్ గా మాట్లాడిందంటే చూడండి. ఇప్పుడు మీ ఫోన్ కోసం వెయిటింగ్. వెంటనే మీరు వెళ్ళి ఫోన్ చేయండి, వెంటనే మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎవరు? వాసు గారు కాదే. ఎవరు? హలో. సార్, తులసి మాట్లాడుతున్నాను. చెప్తాను సార్. రాజయ్య, మీరు మాట్లాడండి, దీన్ని రాసుకుంటుంటాను. బయటకు పో. బాకీ చేసి వాసు అనేవాడు ఒకడు ఉన్నాడంటానికి గుర్తుగా బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండకూడదు. ఆలోచించే మాట్లాడుతున్నావా? చెయ్యి. గాంధీనగర్ సెకండ్ మెయిన్ రోడ్ ముఖ్యమైన మ్యాటర్. ఈ పరిస్థితుల్లో పార్టీ మీద చేయటం వెరీ డిస్టర్బెన్స్, వెరీ డిస్టర్బెన్స్. అది అయ్యాక ఇచ్చేయి. రంజిత్ బోస్, ఏంటి? మీ అమ్మాయి కోసం నేను చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏంటది? అడయార్ గాంధీనగర్ సెకండ్ మెయిన్ రోడ్ తెలుసు కదా. ధనరాజ్ వాసు ఇవాళ ఒక డీల్ కోసం అక్కడికి వస్తున్నారు. బ్లడీ క్రిమినల్స్. పోలీసులకి కావాల్సిందల్లా కాల్చడానికి ఒక సాకు. వాడితో ఫ్రెండ్షిప్ వద్దురా నన్ను విన్నాడా? బుద్ధి చూపించాడు చూసా. ఇది మాట్లాడుకునే టైం కాదు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. రంగా షోకి బెల్లివనా? నా చావుకి బెల్లివరా? షోకి దేనికి ఇస్తారా? బుద్ధుందా నీకు? రే టెన్షన్ అవకరా. కపాలి నువ్వు వెళ్ళి క్యాబిన్ పని చూసుకున్న తర్వాత ఏంట్రా సినిమాలో ఉండాల్సిన క్లైమాక్స్ లైఫ్ లోకి వచ్చింది. నా కాళ్ళు ఆడట్లేదు, చేతులు ఆడట్లేదు. ఆడోళ్ళు కూర్చోరా ఆడతాయి. వాసు,
వాసు 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 అయ్యో వాసు ఎప్పుడో వెళ్ళిపోయాడు అడ్డాలా జో. వాసు వెళ్ళిపోయాడా? మన డిపార్ట్మెంట్ కి తలనొప్పిగా మారిన ఆ ధనరాజ్ గ్రూప్ వివరాలు తెలిసాయి. అందులో లేటెస్ట్ గా చేరిన వాడు వాసు. మన అమ్మాయి కోసం ఇంతవరకు సహించింది చాలు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. బట్ గంగ చెప్పిన తర్వాత కూడా ఆలోచిస్తారే కమిషనర్ సార్. మన ప్రేమ వల్లే మోహనకి స్వేచ్ఛ అలవాటైంది. ఆ స్వేచ్ఛను ఒక రౌడీ మిస్యూజ్ చేసుకోవడానికి మనం ఎలా చేయకూడదు. ఎన్కౌంటర్ అదొకటే దారి. రౌడీల్ని ఆ వంకతో కాల్ చేయడం పోలీసులకు వాళ్ళ కొత్త కాదు. ఇప్పుడు టైం లేదు. కలెక్టర్ గారు ఎప్రూవర్ తర్వాత తీసుకుందాం. ముందు షూటెడ్ సైడ్ ఆర్డర్లో సంతకం పెట్టండి. వాడి సంగతి మేము చూసుకుంటాం. మోహనకు సంబంధించిన వరకు పోలీస్ ఆపరేషన్ లో వాసు దొరికిపోయాడు అంతే. ఏంటి జో అసలు ఫోన్ చేయలేదు? వాసన చూసావా? మనం మోసపోయాం మోహనమ్మ. ఈ గుడ్డడి ఆశీర్వాదం మోగపోయింది. ఏమైంది? ఇంకేం అవ్వాలి? మీ పాటికి థియేటర్కి వస్తారు, ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా ఉంటారు, తర్వాత పరుగు కోసం ప్రాణాలు వదిలేస్తారు. తప్పే, వాసు చేసిన తప్పే. మనిషిలో మార్పు రాకూడదా? అంతవరకు ఓపిక పట్టకూడదా? తను చూశాడు, తిన్నగా వెళ్ళి ధనరాజ్ స్మగ్లింగ్ ముఠాలో చేరాడు. చేరితే మాత్రం గొప్పవాడేమన్నా ఇరుక్కుపోయాడు. ఇదే వంకని మీ ఇంట్లో ఉన్న కాకి గుంపంతా వాసుని కాకి తప్పాలని తిరుగుతున్నారు. ఇలా చూడండి, తప్పో ఒప్పో, కొడతాడో తిడతాడో, మా వాసు మాకు కావాలి. మాట్లాడే టైం లేదా? ఆవిడ బాబు బాబాయ్ అన్న ఉన్నారుగా, ఎవరో ఒకరిని వెళ్ళి వాసుని కాపాడమని చెప్పు. ఏం చేస్తారో మాకు తెలియదు, మీరే వాసుని కాపాడాలి. ఈ ఒక్క సాయం చేయండి. ఎందుకు అడుకుంటావు? లోపల నుంచి రావాలరా? నిజంగా ప్రేమిస్తే గుండెల నుంచి వస్తుంది. అమ్మా, మీ ఇద్దరిని ఒకటి చేయాలనో మీ ప్రేమని గెలిపించాలనో మేము ఇక్కడికి రాలేదు. మీరు మా వాసును కాపాడతారా కాపాడరా? ఆలోచిస్తుందిరా, ఆలోచించాడుదంటారా మనకి మాట్లాడు. పబ్లిక్ ఏ డిస్టర్బెన్స్ కలగకూడదు, ఎవరికేం తెలియకూడదు. బీ కేర్ఫుల్, ధనరాజ్ ఇస్ వెరీ డేంజరస్. రెడ్డి మాట్లాడుతున్నా, క్యాష్తో వచ్చాను. ఓకే, నువ్వు స్పాట్లో ఉండు. నువ్వు త్వరగా పోనువరా. అన్నమ్మా కూర్చోండమ్మా. కమిషనర్ స్పీకింగ్. ఆ వాసుని కాల్చి చంపేయమన్నారట. ఏ శారదా, నువ్వు మాట్లాడుతోంది కమిషనర్తో. ఓహో అలాగా. కమిషనర్ సార్, మోహన్ అనే నా కూతురు వాసు అనే రౌడీని పోలీసులు కాల్చబోతున్నారని తెలిసి కాపాడడం కోసం బయలుదేరి వెళ్ళింది. సార్, నన్ను ఎలాగైనా కాపాడండి. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. కాపాడండి సార్. మోహన్ ఎక్కడికి వచ్చిందిరా? మోహన్ వాసు చూసినా, వాసు మోహన్ చూసినా ప్లాన్ పాడవుతుంది. ఇదేంటిరా? ఎక్కడికి వెళ్ళి ఉంటాట? ఏ మూల నుంచి చూస్తే కనిపిస్తాడా? ఆ పక్కన చూద్దాం రా. రామా. హలో ధనరాజ్, డిపార్ట్మెంట్ వాళ్ళేసింది. ఎక్కడ అవుతారో తెలీదు. ఏంటి? ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ అయ్యారు, జాగ్రత్త. ఎక్కడ? కంగారు పడకండమ్మా. ఎక్కడ? ఎక్కడో చెప్పండి. ఏమిటా? బేసిక్ నగర్. తొందరగా ఆటో తీరా. ఆపు. ధనరాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. నువ్వేం దిగులు పడకు. సీలో టు సుమో. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆపు. ఏంట్రా ఈ కారేరా? ఏంటి ఏమైంది? పదండి.
ధన్రాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. ఆ రెడ్డే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనుకుంటున్నాను. అలాంటి డౌట్ మనకి రాకూడదు. బాసు షూట్ చేయగలవుగా? నువ్వు ఇక్కడ ఉండవు సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను చూసేస్తాను. రెడ్డి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసుకుంటాం, వెంటనే షూట్ చేయి. ఇంతవరకు ఎవరిని చంపినట్లేడు, అందుకే భయపడుతున్నాడు బాసు. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ దక్కదు బాసు. ధనరాజ్, నువ్వు అడిగిన 20 లక్షలు ఇచ్చాను. ఇచ్చావుగా, సేఫ్గా వెళ్ళి చేరుకో. థ్యాంక్స్ ధనరాజ్. షూట్. షూట్ మ్యాన్. నాకు డౌటే. వన్ లేవేరా. నేను చెప్పేంత వరకు ఎవరు ఫైరింగ్ చేయొద్దు. ముందు ధనరాజు వాసును పట్టుకొని తర్వాత యాజ్ పర్ ద ఆర్డర్ ధనరాజును మనం పట్టుకుందాం. నా సొంత విషయంలో మా నాన్న కలిగించుకోండి. నువ్వెవరేనా?
ఎవరికైనా ధైర్యం ఉంటే బాసుతో పాటు నన్ను కాల్చండి. బాసు నా ప్రాణంలో ప్రాణం. ఈ విషయం ఎవరికైనా తెలుసా? బాసు లేదని లేను. ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను కలిపి కాల్చండి. చాటుకు నుంచి చూసే వాళ్ళు ఎవరైనా వచ్చి కాల్చొచ్చు. Shoot him! Daddy! బాసు నేను చేసి చెప్పండి. Daddy! Daddy! Also shoot him! Stop it! ఇంతవరకు జరిగింది చాలు. తండ్రిగా నా కూతురు మనసునే తెలుసుకున్నాను. ఆపండి. Ha 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 ha!